కర్కాటక రాశి వ్యక్తుల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా పొందడానికి కృషి చేస్తారు. అయినప్పటికీ నిర్ణయ సామర్థ్యంలో గానీ, వ్యక్తుల సహకారాన్ని ఉపయోగించుకోవడంలో గానీ, ప్రయాణాల్లో గానీ అసౌకర్యాలు, చిన్నపాటి లోపాలు, మానసిక ఘర్షణని పెంపొందించే విధంగా ఉంటాయి కాబట్టి, ఆ విషయంలో మీరు అసంతృప్తిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. మీ పనిని మీరు పూర్తి చేసుకోవడానికి మీరు కృషి చేయాలి. అయితే ముఖ్యమైన విషయాల్లో అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, మీ తోబుట్టువులు కావచ్చు, వారి యొక్క సహకారం కొన్ని సందర్భాల్లో మీకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం కూడా కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో, కుటుంబ సంబంధమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులకి, అనుకోని ఘర్షణాత్మకమైన పరిస్థితులకి అవకాశం ఉంది కనుక ఖర్చులు పెట్టేటప్పుడు ఆకస్మికమైన ఖర్చులే అయినప్పటికీ వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తిపరమైన విషయాల్లో అనుకూలంగానే కనబడుతుంది. వృత్తిపరమైన అభివృద్ధి కానీ, గౌరవం కానీ, గుర్తింపు కానీ, వృత్తిలో నూతన అవకాశాలు, నూతన విషయాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, గుర్తింపు పెరుగుతుంది. కొత్త పదవులు, బాధ్యతల కొరకు మీ ప్రయత్నాలు చేయడానికి చర్చలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వారికి మీ మీద మీకు నమ్మకంతో, స్థిర నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అధిక ఆలోచనలతో, అంటే మీ మీద మీకు పూర్తి సంపూర్ణ విశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా కొన్ని సందర్భాల్లో ఘర్షణతో కూడి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ యొక్క కుటుంబ విషయాలు కావచ్చు, మీ వ్యక్తిగత విషయాలు, తండ్రి యొక్క ఆరోగ్యం మొదలైన అన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్ సంబంధించిన పనులు ఏదన్నా ఉన్నా వాటికి సంబంధించి మీరు చర్చలు చేయడానికి, ఉన్నతాధికారులను కలవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎవరిని కలిసినా, ఏ ప్రయత్నం చేసినా, వృత్తిపరమైన విషయంలో అభివృద్ధి కావచ్చు, ఏదైనా సరే అక్కడ వీలైనంత వరకు మీరు నిదానంగా వ్యవహరించి పనిని సాధించుకోవడానికి ప్రయత్నం లాంటివి చేయాలి. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఘర్షణలకి దూరంగా ఉండాలి.